వెల్కమ్ బ్యాక్. విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖలోని దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా ఎంతో భక్తిభావంతో తమ ఇష్ట దైవాల్ని దర్శించుకునేందుకు ఈరోజు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇష్ట దైవాల ప్రార్థన కోసం ఆలయాలకు చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖవాసుల సెంటిమెంట్ టెంపుల్ ఇది. సంపత్ వినాయక ఆలయంలో నేనున్నాను. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని ఈరోజు అంటే ఈ ఏడాదిలో తొలి రోజుగా భావిస్తాం కాబట్టి ఈ రోజు వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు. వినాయకుడు ఆది దేవుడుగా భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటాడు. అందుకని ఈ రోజు విశాఖ వాసుల సెంటిమెంట్ గాడ్గా ఇక్కడ సంపత్ వినాయకుడిని పూజిస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి భక్తులు సంపత్ వినాయక స్వామి దర్శనాన్ని చేసుకుని వెళ్తే కనుక ఏడాదంతా కూడా వాళ్ళకి బాగుంటుంది. అలాగే కోరిన కోరికలు తీరుతాయనే భక్తుల విశ్వాసం. అందుకే పెద్ద ఎత్తున అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామి దర్శనాన్ని అయితే చేసుకుంటారు. పెద్ద ఎత్తున ఇక్కడికి ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వినాయకుడిని పూజిస్తే కనుక ఏ విఘ్నాలు లేకుండా మనం అనుకున్న కార్యాలన్నీ కూడా జయం అవుతాయని భక్తుల విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటే కనుక మంచి జరుగుతుందని అందరూ కూడా భావిస్తారు, విశ్వసిస్తారు. అందుకనే విశాఖ వాసులు తప్పనిసరిగా న్యూ ఇయర్ రోజు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్వామి దర్శనాన్ని అయితే చేసుకుంటారు. అలాగే వారి ఇంట్లో ఏ శుభకార్యాలైనా, అలాగే వాహనాలు కొనుక్కున్నా, లేకపోతే పెళ్లిళ్ళు ఏది జరిగినా కూడా ఇక్కడికి వచ్చి స్వామి పాదాల ముందు అవన్నీ కూడా పెట్టి వెళ్ళి మళ్ళీ భక్తులంతా కూడా స్వామిని కోరిన కోరికలు తీర్చమని ఇక్కడికి వచ్చి పూజలు చేయడం అయితే ఆనవాయితీ. పెద్ద ఎత్తున విశాఖ నుంచి ఇక్కడికి భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. సంపత్ వినాయక టెంపుల్లో ప్రత్యేకంగా విశేషంగా ఇక్కడ పూజలు చేయడం అనేది భక్తులందరికీ కూడా ఆనవాయితీగా వస్తుంది. సార్ చెప్పండి, న్యూ ఇయర్ రోజు ఖచ్చితంగా వినాయకుడిని దర్శించుకోవడం అనేది చాలా శుభప్రదం అంటారు. ముఖ్యంగా సంపత్ వినాయక టెంపుల్కి అందరూ కూడా తరలి వస్తూ ఉంటారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి పూజలు ఇక్కడ జరుగుతున్నాయి, స్వామి దర్శనం ఎలా జరిగింది? సీతందార్ నుంచి వచ్చామండి. సీతందార్ నుంచి వచ్చామండి. వినాయక పూజ తొలి పూజ కదండి, తొలి సంవత్సరం తొలి పూజకు వస్తే చాలా ఆనందం. థ్యాంక్ యూ. సో భక్తులంతా కూడా దర్శనం చేసుకొని ఒక్కొక్కరుగా ఇక్కడికి స్వామి దర్శనానంతరం బయటకు వెళ్తున్నారు. న్యూ ఇయర్ రోజు ఇక్కడికి వచ్చి సంపత్ వినాయకుడిని దర్శనం చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుందని భావిస్తారు. కాబట్టి పిల్లలతో ఇక్కడికి అందరూ కూడా కుటుంబాలతో వచ్చి ప్రత్యేకంగా పూజలు అవి కూడా చేస్తారు. సంపత్ వినాయక టెంపుల్లో సార్ ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఆలయాలకి ఇటు విఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా పోటెత్తి రావడంతో ఆలయాలు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. దర్శనం చేసుకున్నామా ఏంటి, ప్రతి ఏడాది వస్తారు మీరు? వస్తాం. ఏంటి సంపత్ వినాయక టెంపుల్ దర్శనం చేసుకున్నాం కదా, ఇక్కడ సెంటిమెంట్ ఏంటంటే ఎప్పుడు సంపత్ వినాయక టెంపుల్ సెంటిమెంట్ ఏంటి? సో ఇక్కడికి వస్తే కనుక భక్తులు తమ కోరికలు తీరుతాయని నమ్ముతారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా స్వామి ఆలయంలో స్వామిని దర్శించుకొని పూజలు అవి కూడా చేస్తారు. ఇక్కడికి వచ్చి ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు స్వామి కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఏటా కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి విశేషంగా సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేకంగా పూజలు అన్నీ కూడా చేస్తారు. ముఖ్యంగా నూతన సంవత్సరం అనేది ఎంతో సెంటిమెంట్గా భావిస్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. చూస్తే కనుక ఇక్కడ ఇంకా భక్తులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం, ఎలా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతుంది. సార్ ఏంటి సార్, ఇక్కడ సంపత్ వినాయక స్వామి టెంపుల్లో న్యూ ఇయర్ రోజు పూజలు చేయడం అనేది ఆనవాయితీ కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు, మీరేం చేస్తారు? విశాఖ సిటీలోనే స్వామి శ్రీ సంపత్ వినాయక స్వామి వారు విశేష ఆదరణ పొంది ఉన్నారు. కారణం భక్తుల తాలూకా కోరికలు తీర్చడం వలన వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్లో స్వామివారిని కొలుచుకొని వారు చికిత్స చేసుకున్న తర్వాత వాళ్ళు ప్రయోజకులయ్యి వాళ్ళు చికిత్స నయమయ్యి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండడం వల్ల స్వామివారిని విశేషంగా ఆదరించడమే నమ్మకం పెరిగింది. అలాగే ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ ఇవ్వడం కానీ, అలాగే వాహనం కొనేటప్పుడు స్వామివారి మొట్టమొదట స్వామివారి దగ్గరికి వచ్చి పూజ చేసుకుని వెళ్ళడం వల్ల కానీ చేయడం వల్ల వాళ్ళు ఏ కష్టము లేకుండా స్వామివారి తాలూకా మహిమ వల్ల సంతోషంగా ఉండడం జరిగింది. అలాగే విశాఖ సిటీలోనే వినాయకమైన విఘ్నేశ్వరుడు ఆలయాలు ఉన్నాయి. కానీ శ్రీ మోహన్ స్వామి ప్రధాన అర్చకుల తాలూకా విశేష పూజల వలన, మంత్రశక్తి వలన స్వామివారికి విశేష శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు భక్తులపై విశేషంగా ప్రజ్వలించి భక్తులందరూ సంక్షేమంగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్తాను. అలాగే నూతన సంవత్సరం సందర్భంగా సుమారు రాత్రి 10 గంటల వరకు తెరుచుంటుంది. ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు విశేషంగా జరిగాయి. రాత్రి 10 గంటల వరకు
మధ్యాహ్నం 2 అంటే ఇక్కడికి వచ్చి ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు నారికేళ స్వామిగా ఈ స్వామి ప్రసిద్ధి. ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు కోరికలు తీరుతాయి అంటారు. అందుకనే ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. స్వామిని దర్శించుకుంటే చాలు అంటారు. అర్ధరాత్రి నుంచి క్యూ లైన్స్ లో భక్తులంతా కూడా వచ్చారు. న్యూ ఇయర్ రోజు ఖచ్చితంగా ఇక్కడికి రావడం అనేది ప్రజలు స్వామివారికి నారికేలం అనేది విఘ్నేశ్వరుడికి విశేషమైనటువంటి ఇష్టం. అందుచేత నారికేలం ఒక కొబ్బరికాయ కొడితే చాలు, ఆయన ఎక్కువ ఆయనకి మొక్కుబళ్ళు ఏమి చెల్లించక్కర్లేదు. అలాగే ఆయనకి ప్రదక్షిణలు అంటే ఇష్టం, అలాగే గుంజీలు అంటే ఇష్టం. విఘ్నేశ్వరుడికి ఈ మూడు ముఖ్యం. ఇది ఓపెన్ ఆలయం అవడం వలన స్వామివారిని అందరూ కొలుచుకోవడానికి, అందరూ స్వామివారిని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తానికి సంపత్ వినాయక ఆలయంలో భక్తులందరూ కూడా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఇక్కడికి వచ్చి తమ ఇష్ట దైవమైన సంపత్ వినాయకుడిని ప్రార్థిస్తున్నారు. ఈ ఏడాదంతా కూడా శుభప్రదంగా వాళ్ళకి అన్ని విషయాల్లో విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ స్వామిని కొలుచుకుంటూ పూజలు అయితే చేస్తున్నారు. మరి విశాఖవాసుల సెంటిమెంట్ దేవుడిగా సంపత్ వినాయకుడు ప్రసిద్ధి చెందారు. కాబట్టి ఇక్కడికి ప్రతి ఏటా కూడా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అర్ధరాత్రి నుంచి లైన్లో ఉండి స్వామిని దర్శించుకుంటారు. మనం కూడా హెచ్ఎం టీవీ తరపు నుంచి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా వారి కోరికలు నెరవేర్చుకొని విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. మరి ఇక్కడ చూస్తే కనుక ఉదయం నుంచి కూడా అన్ని దేవాలయాల్లోనే, ఒక సంపత్ వినాయక ఆలయంలోనే కాదు, విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రసిద్ధ ఆలయాల్లోని కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా ఆలయాలకి చేరుకొని తమ ఇష్ట దైవాల్ని ప్రార్థిస్తూ తమ కోరికలు నెరవేరాలని, ఏడాదంతా శుభప్రదంగా వాళ్ళకి ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ పూజలు అయితే చేస్తున్నారు. మరొకసారి హెచ్ఎం టీవీ ప్రేక్షకులతో పాటు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.